ఇవాళ రేపు మన డైలీ లైఫ్ లో ఒక మంచి సీసీటీవీ కెమెరా ఉండడం చాలా ఇంపార్టెంట్ అయిపోయాయి. ఇంట్లో ఎవరు లేనప్పుడు రిమోట్ గా మానిటర్ చేయాలన్నా, సేఫ్టీ వైజ్ గా చూసుకోవాలన్నా ఒక మంచి సీసీటీవీ కెమెరా ఉండడం ప్రతి ఇంటికి తప్పనిసరి. కానీ ఇక్కడున్న రియల్ ప్రాబ్లం ఏంటంటే కెమెరా కొన్నాక ఫుటేజ్ క్లారిటీ లేకపోవడం, వైఫై డిస్కనెక్ట్ అవ్వడం, రికార్డ్ అయిన వీడియో సేవ్ అవ్వకపోవడం లాంటి ఇష్యూస్ ని చాలా కామన్ గా చూస్తాం. అందుకే మార్కెట్ లో ఉన్న చాలా ఆప్షన్స్ ని రీసెర్చ్ చేసి టాప్ రేటింగ్స్ అండ్ గ్రేట్ రివ్యూస్ ఉన్న ఈ 4 సీసీటీవీ కెమెరాస్ తీసుకుని రియల్ టైమ్ లో టెస్ట్ చేస్తున్నాం. లైక్ వీడియో క్లారిటీ, నైట్ విజన్, మోషన్ ట్రాకింగ్, యాప్ యూసేజ్, ఇలా చాలా ఫ్యాక్టర్స్ తో కంపేర్ చేసి ఎంత ఫాస్ట్ గా యాక్యురేట్ గా వర్క్ అవుతున్నాయో నేను మీకు చూపిస్తాను. ఈ కెమెరాస్ అన్ని మాకు ఎవ్వరూ స్పాన్సర్ చేయలేదు. మేము పర్సనల్ గా పర్చేస్ చేసి మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసి ఫైనల్ గా వచ్చిన హానెస్ట్ రిజల్ట్స్ మాత్రమే మీతో షేర్ చేస్తున్నాం. అండ్ ఈ కెమెరా లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను. మీకు నచ్చిన మోడల్ ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇంక లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. మేము తీసుకున్న 4 బ్రాండ్స్ ఏంటంటే టాపో, ఐమో, సిపి ప్లస్ అండ్ క్యూబో. ముందుగా వీటి బిల్డ్ క్వాలిటీ చూస్తే టాపో అండ్ ఐమో బిల్డ్ క్వాలిటీ వైజ్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. అలాగే మనకి మంచి ప్రీమియం ఫీల్ ఇస్తున్నాయి. ఈవెన్ వీటిలో యూజ్ చేసిన ప్లాస్టిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. స్పెషల్లీ ఐమో విషయానికి వస్తే ఒక యూనిక్ గా ఎగ్ షేప్ లో చూడడానికి మంచి స్టైలిష్ గా అండ్ క్యూట్ గా ఉంది. ఇంకా క్యూబో గురించి మాట్లాడితే ఇది ఒక చిన్న మినీ క్యూట్ రోబోట్ లా ఉంది అండ్ చూడడానికి కూడా చాలా స్ట్రాంగ్ అండ్ ప్రీమియం ఫీల్ ఇస్తుంది. ఇంకా లాస్ట్ గా సిపి ప్లస్ విషయానికి వస్తే దీని ప్లాస్టిక్ క్వాలిటీ అంతగా బాలేదు. నెక్స్ట్ ఈ కెమెరాస్ అన్ని సెటప్ వైజ్ వైఫై బేస్డ్ సీసీటీవీ కెమెరాస్. అంటే వీటిని మన మొబైల్లో ఇండివిజువల్ గా యాప్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటి అకౌంట్ సెటప్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఈ కెమెరాస్ కి ఇలా ఇండివిజువల్ గా ఒక క్యూఆర్ కోడ్స్ ఇస్తారు. వీటిని స్కాన్ చేసి మనం యాప్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అంతా ఒక 10 to 15 minutes లో కంప్లీట్ అయిపోతుంది. సో పెద్దగా టెక్నికల్ నాలెడ్జ్ అయితే అవసరం లేదు. ఇంక ఈ కెమెరాస్ ప్లేస్మెంట్ విషయానికి వస్తే ఇవి ఇండోర్ అయినా అవుట్డోర్ అయినా ఏ ఏరియాలో అయినా చాలా ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు. వన్స్ అకౌంట్ సెటప్ కంప్లీట్ అయ్యాక విజువల్ గా ఎలా ఉందో ఇక్కడ మనం క్లియర్ గా చూడొచ్చు. ఇప్పుడు మెయిన్ గా వీటి ఫీచర్స్ లోకి వెళ్తే ఈ 4 కెమెరాస్ లోని కూడా 360 డిగ్రీ స్పాన్, అప్ అండ్ డౌన్, టిల్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. జనరల్ గా స్టాటిక్ కెమెరాస్ అయితే ఒక సింగిల్ కార్నర్ మాత్రమే కవర్ చేస్తాయి. బట్ వీటిలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఒక కెమెరాతోనే కంప్లీట్ లివింగ్ రూమ్ ని కవర్ చేయొచ్చు. సో ఇంట్లో కిడ్స్ ఎక్కడున్నా, పెట్స్ ఏ కార్నర్ లోకి వెళ్ళినా మీరు కెమెరా యాంగిల్ అడ్జస్ట్ చేసుకుని లైవ్ గా చూడొచ్చు. నెక్స్ట్ వీడియో రెజల్యూషన్ వైజ్ గా చూస్తే క్యూబో అండ్ సిపి ప్లస్ 2K రెజల్యూషన్ తో వస్తున్నాయి. అంటే 3 మెగాపిక్సెల్ రెజల్యూషన్ తో ఉన్నాయి. ఐమో అండ్ టాపో మాత్రం ఫుల్ హెచ్డి రెజల్యూషన్ తో వస్తున్నాయి. జనరల్ గా చెప్పాలంటే ఫుల్ హెచ్డి కన్నా 2K క్లారిటీ కొంచెం బెటర్ గా ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఫుల్ హెచ్డి కెమెరా అయినా సరే సెన్సర్ క్వాలిటీ బాగుంటే 2K రెజల్యూషన్ కన్నా మంచి బెటర్ విజువల్స్ ఇస్తుంది. అది మనం టెస్ట్ చేసి చూద్దాం. సో ఇప్పుడు మనం డే టైమ్ లో వీడియో క్లారిటీ ఎలా ఉందో చూద్దాం. దీనికోసం మేము ఒక పర్సన్ ని 5 feet లో, 10 feet లో, 15 feet డిస్టెన్స్ లో ఉంచి అతని ఫేస్ క్లారిటీ అండ్ టెస్ట్ క్లారిటీ ఎలా ఉందో చూద్దాం. సో ఈ కెమెరాస్ అన్ని కూడా సేమ్ టైమ్ లో సేమ్ లైట్ కండిషన్స్ లో ఒకేసారి టెస్ట్ చేసాం. ఫస్ట్ 5 feet డిస్టెన్స్ లో చెక్ చేస్తే ఈ కెమెరాస్ అన్నిటిలోని ఫేస్ క్లారిటీ చాలా బాగుంది. అలాగే టెస్ట్ విషయానికి వస్తే స్మాల్ టెస్ట్ అండ్ బిగ్ టెస్ట్ కూడా రెండు చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. సో ఈ 4 కెమెరాస్ లోని షార్ట్ డిస్టెన్స్ కి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు కొంచెం డిస్టెన్స్ పెంచి 10 feet దగ్గర చెక్ చేస్తే టాపో అండ్ సిపి ప్లస్ రెండు ఫేస్ క్లారిటీ అండ్ టెక్స్ట్ క్లారిటీ బాగానే ఉన్నాయి. క్యూబోలో అయితే కొంచెం పిక్సెలేట్ అయింది. అదే రిమైనింగ్ కెమెరాస్ తో కంపేర్ చేస్తే ఐమోలో ఫేస్ అండ్ టెక్స్ట్ క్లారిటీ కంప్లీట్ గా పిక్సెలేట్ అయింది. ఇంకా లాస్ట్ గా 15 feet డిస్టెన్స్ లో చూస్తే టాపోలో ఫేస్ క్లారిటీ అండ్ టెక్స్ట్ క్లారిటీ చాలా క్లియర్ గా ఉన్నాయి. సిపి ప్లస్ అండ్ క్యూబో ఈ రెండిట్లో కూడా విజువల్స్ చాలా క్లియర్ గా ఉన్నాయి. బట్ ఐమో విషయానికి వస్తే ఫేస్ అండ్ టెక్స్ట్ కంప్లీట్ గా పిక్సెలేట్ అయిపోయాయి. సో ఓవరాల్ గా డే టైమ్ క్లారిటీ అబ్జర్వేషన్ లో టాపో, క్యూబో అండ్ సిపి ప్లస్ చాలా బాగా పర్ఫామ్ చేశాయి. నెక్స్ట్ నైట్ విజన్ టెస్ట్. సో ఇప్పుడు మనం నైట్ టైం, అది కూడా 0 లైట్ కండిషన్స్ లో ఈ కెమెరాస్ అన్ని ఎలా పర్ఫామ్ చేస్తున్నాయో చెక్ చేద్దాం. ఫస్ట్ 5 feet డిస్టెన్స్ లో చెక్ చేస్తే ఎన్ని కెమెరా క్లారిటీ చాలా బాగున్నాయి. అన్నిటికన్నా టాపో క్లారిటీ అయితే ఇంకా బెటర్ గా ఉంది. ఇంకా క్యూబోలో చూస్తే విజువల్స్ కొంచెం పిక్సెలేటెడ్ అయ్యాయి. బట్ ఫేస్ అండ్ టెక్స్ట్ క్లారిటీ బానే ఉన్నాయి. ఇప్పుడు 10 feet డిస్టెన్స్ లో చూస్తే రిజల్ట్ లో చాలా పెద్ద డిఫరెన్స్ వచ్చింది. క్యూబోలో ఫేస్ అండ్ టెక్స్ట్ క్లారిటీ కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది. అంటే మనం ఎవరో గుర్తుపట్టడం కూడా చాలా కష్టం. కానీ ఇక్కడ టాపో, సిపి ప్లస్, ఐమో ఈ 3 కూడా చాలా డీసెంట్ గా పర్ఫామ్ చేశాయి. అంటే ఇక్కడ విజువల్ క్లారిటీ కూడా అలా మెయింటైన్ అయింది. ఇంకా ఫైనల్ గా 15 feet డిస్టెన్స్ లో చెక్ చేస్తే క్యూబో మాత్రం కంప్లీట్ గా పిక్సెలేట్ అయిపోయింది. అలాగే విజువల్స్ కూడా బ్లర్ అయిపోయాయి. ఐమో ఫేస్ అండ్ టెక్స్ట్ క్లారిటీ కొంచెం పిక్సెలేట్ అయింది. బట్ టాపో అండ్ సిపి ప్లస్ ఈ రెండు కూడా ఫేస్ అండ్ టెక్స్ట్ క్లారిటీ బాగున్నాయి. సో కన్క్లూజన్ ఏంటంటే నైట్ టైంలో డిస్టెన్స్ పెరిగే కొద్దీ
టాపో అండ్ సిపి ప్లస్ చాలా రిలయబుల్ గా వర్క్ అవుతున్నాయి. ఇప్పుడు మెమరీ కార్డ్ సపోర్ట్ విషయానికి వస్తే ఈ 4 కెమెరాస్ లోని కూడా SD కార్డ్ ఆప్షన్ ఉంది. నెక్స్ట్ క్యూబో, సిపి ప్లస్ అండ్ ఐమో ఈ 3 బ్రాండ్స్ కూడా అప్ టు 256 GB స్టోరేజ్ ని సపోర్ట్ చేస్తున్నాయి. కానీ టాపో చూస్తే మనం చూస్తున్న ఈ మోడల్లో ఓన్లీ 128 GB స్టోరేజ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. నార్మల్ గా మీరు ఫుల్ HD కెమెరాని యూజ్ చేస్తూ అందులో 128 GB కార్డ్ పెడితే అది అప్ టు 10 to 14 డేస్ వరకు ఉన్న ఫుటేజ్ ని స్టోర్ చేస్తుంది. అదే మీరు 2K రెజల్యూషన్ కెమెరాని యూజ్ చేస్తే అది డేటా ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది కాబట్టి దాంట్లో మీరు 128 GB కార్డ్ పెడితే అది మ్యాక్స్ 7 to 10 డేస్ వరకు ఉన్న ఫుటేజ్ మాత్రమే స్టోర్ చేస్తుంది. కానీ ఇక్కడ రికార్డింగ్ డేస్ ని ఎగ్జాక్ట్ గా చెప్పలేము, ఎందుకంటే అవి మన యూసేజ్ ని బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ మోషన్ డిటెక్షన్ టెస్ట్. ఒక పర్సన్ లేదా ఏదైనా ఆబ్జెక్ట్ కెమెరా ఫ్రేమ్ లోకి వచ్చినప్పుడు అది వెంటనే డిటెక్ట్ చేసి మనకు నోటిఫికేషన్ పంపిస్తుంది. సో ఇప్పుడు ప్రాక్టికల్ గా టెస్ట్ చేసి మన ఫోన్ కి ఎంత ఫాస్ట్ గా నోటిఫికేషన్ వస్తుందో చెక్ చేద్దాం. ఐమో అండ్ టాపో విషయానికి వస్తే ఈ రెండిట్ల పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఏ పర్సన్ వచ్చినా సరే వెంటనే నోటిఫికేషన్ పంపిస్తుంది. కానీ క్యూబో అండ్ సిపి ప్లస్ లో మాత్రం నోటిఫికేషన్ డెలివరీ కొంచెం డిలే అయింది. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే క్యూబోలో నైట్ టైం చాలా ఫాల్స్ అలర్ట్ నోటిఫికేషన్స్ వస్తున్నాయి. అంటే ఎవరు లేనప్పుడు, కొద్దిగా లైట్ చేంజ్ అయినా, ఈవెన్ బగ్స్ ఉన్నా సరే నోటిఫికేషన్స్ వస్తున్నాయి. దీనివల్ల మనకు నిజంగా ఎవరైనా వచ్చినా లేదా ఏం జరుగుతుందో తెలుసుకోవడం కొంచెం కష్టం అవుతుంది. నెక్స్ట్ ఆటో ట్రాకింగ్. ఇప్పుడు ఈ కెమెరాస్ ఎలా ట్రాక్ చేస్తున్నాయో చూద్దాం. ఇక్కడ చూస్తే టాపో, ఐమో అండ్ క్యూబో ఈ 3 కెమెరాస్ ట్రాకింగ్ చాలా బాగున్నాయి. టాపో అండ్ ఐమో అయితే ఇమీడియట్ గా ట్రాక్ చేయగలిగాయి. ఓన్లీ సిపి ప్లస్ మాత్రమే ఆటో ట్రాకింగ్ చేయలేకపోయింది. ఇంకా నైట్ టైంలో ఈవెన్ జీరో లైట్ లో కూడా కెమెరాస్ చాలా స్మూత్ గా వర్క్ అవుతున్నాయి. సిపి ప్లస్ లో మాత్రం కెమెరా ట్రాకింగ్ అంత పర్ఫెక్ట్ గా లేదు. కెమెరా ట్రాకింగ్ కావాలనుకుంటే మాత్రం ఐమో అండ్ టాపో బెస్ట్ ఆప్షన్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే ఈ కెమెరాస్ అన్నిటిలోని 2-వే టాకింగ్ ఫీచర్ ఉంది. అంటే మనం ఎక్కడి నుండైనా సరే ఈ కెమెరా ద్వారా మాట్లాడొచ్చు, అలాగే ఆ సరౌండింగ్స్ లో ఉన్న వాయిసెస్ అన్ని కూడా వినొచ్చు. ఇప్పుడు వీటిలో మైక్ క్వాలిటీ టెస్ట్ ఎలా ఉందో చెక్ చేసి చూద్దాం. This is the mic quality test from Tapo CC camera. This is the mic quality test from Tapo CC camera. This is the mic quality test from IMO CC camera. This is the mic quality test from IMO CC camera. This is the mic quality test from CP plus CC camera. This is the mic quality test from CP plus CC camera. This is the mic quality test from Cubo CC camera. This is the mic quality test from Cubo CC camera. ఇక్కడ మెయిన్ గా అబ్జర్వ్ చేస్తే ఈ 4 కెమెరాస్ లోని కూడా మైక్ క్వాలిటీ చాలా క్లియర్ గా ఉంది. ఇంకా డీటెయిల్ గా వెళ్తే క్యూబో అండ్ ఐమో ఈ రెండిట్ల పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. నెక్స్ట్ స్పీకర్ క్వాలిటీ టెస్ట్. ఇప్పుడు స్పీకర్ అవుట్పుట్ క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేద్దాం. అంటే మనం మాట్లాడేది అవతల పర్సన్ కి ఎంత క్లియర్ గా ఉందో చూద్దాం. This is the speaker quality test from Tapo CC camera. This is the speaker quality test from Tapo CC camera. This is the speaker quality test from IMO CC camera. This is the speaker quality test from IMO CC camera. This is the mic quality test from CP plus CC camera. This is the mic quality test from CP plus CC camera. This is the speaker quality test from Cubo CC camera. This is the speaker quality test from Cubo CC camera. ఈ టెస్ట్ లో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఐమో అండ్ టాపో ఈ 2 కెమెరాస్ లో స్పీకర్ క్వాలిటీ చాలా బాగున్నాయి. సిపి ప్లస్ మాత్రం చాలా లౌడ్ గా ఉంది. క్యూబోలో అయితే స్పీకర్ ఆడియో చాలా లోగా ఉంది అండ్ క్లారిటీ వైజ్ గా కూడా యావరేజ్ గా ఉంది. ఇప్పుడు ఈ టెస్ట్ అన్ని అబ్జర్వ్ చేశాక మా ఫైనల్ రిజల్ట్స్ లో మా ఫస్ట్ రికమెండేషన్ ఏంటంటే టాపో. ఎందుకంటే ఇది అన్ని టెస్ట్ లోనే చాలా కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేసింది. డే టైం క్లారిటీ అయినా, నైట్ విజన్ అయినా లేదా మోషన్ ట్రాకింగ్ అయినా టాపో పర్ఫార్మెన్స్ చాలా రిలయబుల్ గా ఉంది. మా సెకండ్ రికమెండేషన్ ఏంటంటే ఐమో. ఇది కూడా అన్ని టెస్ట్ లోని బాగా పర్ఫామ్ చేసింది. ఈ కెమెరా లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను. ఈ లింక్ క్లిక్ చేసి మీరు పర్చేస్ చేయడం వల్ల ప్రైస్ లో ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. బట్ మాకు ఇలాంటి వీడియోస్ ఇంకా చేయడానికి చాలా సపోర్టివ్ గా ఉంటుంది. సో ఈ వీడియో మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఇలాంటి టెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.